అందరికీ నమస్కారం. కువైట్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ప్రవాసులపైన దాడులు జరిగి దొంగతనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైట్ బోర్డు ట్యాక్సీ నడుపుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ట్యాక్సీ డ్రైవర్లు కానీ అలాగే ఇళ్లలో పనిచేస్తున్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు మీ యొక్క మామను లేదంటే బాబాను తీసుకువెళ్ళి ఒక ఏరియాలో దింపినప్పుడు చాలామంది వచ్చేటప్పుడు ప్యాసింజర్లు అయితే ఎక్కించుకొని వస్తుంటారు. ఇలా ప్యాసింజర్లు వేసుకుని రావటం వల్ల కువైట్ చట్టాల ప్రకారం నేరం కాబట్టి దొరికితే కానీ కువైట్ చట్టాల ప్రకారం దేశ బహిష్కరణ చేస్తారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కువైట్లో పనిచేసే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పార్కింగ్ కోసం చాలామంది కువైటీలు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. అలాగే 2 దినాల్లో 1 దినారు ఇచ్చి మన బండి అయితే తీసి వాళ్ళ బండి అయితే పెట్టుకుంటారు. ఆ తర్వాత వెళ్ళి మాల్లోకి వెళ్ళి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్యూరిటీకి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఆ యొక్క సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తున్నారంటే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెట్రోల్ వాహనంలో ఉన్న పోలీసులకు అక్కడికి చేరుకుని అక్కడ ఉన్న డ్రైవర్లను కూడా అరెస్టు చేస్తున్నారు. ఇది ఎక్కువగా అవెన్యూస్ మాల్లో జరుగుతుంది. కాబట్టి కువైట్లో పనిచేసే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దినాలకు 2 దినాలకు మనం చూసుకుంటే మన యొక్క జీవితమే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి ఫింగర్ వేసి దేశ బహిష్కరణ చేస్తే మళ్ళా మనం భవిష్యత్తులో కువైట్కి రాలేము. కాబట్టి చిన్న చిన్న విషయాలకు 1 దినారు 2 దినాలకు ఆశపడి ఇటువంటి పనులు చేయకండి. చాలామంది మనం చూసుకుంటే ఇటీవల కాలంలో కొంతమంది ఇళ్లలో పనిచేస్తున్న డ్రైవర్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కొంతమందిని ప్యాసింజర్లు తోలుతూ ఉన్నారు. మా ఫ్రెండ్ ఒకరిని పోలీసులు పట్టుకుని దేశ బహిష్కరణ చేస్తుంటే ఆ యొక్క కువైటీ పోయి విడిపించడం జరిగింది. అలాగే కువైటీ మంచివాడైతే స్పాట్కి వచ్చేసి మనల్ని అయితే విడిపించుకుని వెళ్తాడు. అలాగే కువైటీ పట్టించుకోకుండా ఉంటే మనల్ని దేశ బహిష్కరణ చేస్తారు. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.